క్రీస్తు నాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ దివ్య సప్రసాద ఆరాధనకు ప్రేమతో మిమ్మందరినీ ఈ వేకువ జామున ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన ద్వారా దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క విశ్వాసాన్ని బలపరచాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ యొక్క ఆరాధనలో అందరము కలిసి ఆ దేవుని మహిమపరుచుకుందాం. మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుని మహిమపరుచుకుందాం. దావీదు కుమారా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. సహోదరులారా, మత్తయి శుభవార్త 9వ అధ్యాయంలో 20వ వచనంలో మనం ధ్యానం చేస్తున్నాం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ యేసు ప్రభు అంగి అంచును పట్టుకోగానే ఆమెలో ఉన్నటువంటి వ్యాధి తొలగిపోయిందని దేవుని వాక్కు సెలవిస్తుంది. మనమందరం కూడా 2 చేతుల పైకి లేపి మన ముందున్నటువంటి యేసయ్య అంగి అంచును తాకుతూ ఆయన వస్త్రాన్ని తాకి, ప్రభా నాలో ఉన్న రోగాలను తొలగించండి, ప్రభా నాలో ఉన్న అన్ని సమస్యలు తొలగించండి, ప్రభా నాలో ఉన్న బలహీనతను తొలగించండి, ప్రభా నన్ను బలవంతుడిగా మార్చండి, ప్రభా ఆ గొప్ప దేవుని వేడుకుంటాం. అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా,
స్వస్థతపరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. స్తోత్రమయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 38 నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరణించి 4 రోజులై కుళ్ళిపోయి వాసన వస్తున్నటువంటి లాజరును దేవుడు ఒకే ఒక్క మాటతో జీవముతో నింపాడు. ఒకే ఒక్క మాటతో మరణము నుండి జీవముతో లేపాడు. ప్రియ సహోదరులారా, మనలో ఉన్న వ్యాధుల నుండి దేవుడు గొప్పగా స్వస్థతనివ్వబోతూ ఉన్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. మన కుటుంబంలో అన్ని బంధకాలను విడుదలనివ్వబోతున్నాడు. విశ్వాసముతో దేవుని స్తుతించు, విశ్వాసముతో దేవుని అడుగు, విశ్వాసముతో దేవుని వైపు చూడు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితినే దేవుడు మార్చేయబోతున్నాడు. అన్ని సమస్యల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా. రావయ్యా యేసు రాజా. రావయ్యా యేసు రాజా. రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. యేసయ్యా, ఈ వేకువ జాముననే కుటుంబ సమేతముగా మీ ముందు మోకరించి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను దేవా. దారి ప్రయాణాల్లో ఉన్నారేమో ప్రభా మీ బిడ్డలు, ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా, ఎక్కడెక్కడ నుండి ప్రార్థిస్తున్నారో తండ్రి, ఈ బిడ్డలందరిపై మీ కరుణ కాంతి కిరణాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలు మోకరించి మేము ఆరాధిస్తూ ఉండగా, ఈ ఆరాధనలో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా ప్రభా, వారి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో, వారి సమస్యలు ఏమై ఉన్నాయో, వారి బాధలు ఏమై ఉన్నాయో ప్రభా, మానసిక శారీరక సమస్యలు ఎంతగా ఈ బిడ్డలు వేధిస్తున్నాయో దేవా మీకు మాత్రమే తెలుసు తండ్రి. వాటన్నిటిని మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నాం ప్రభా. గడిచిన రాత్రంతా మమ్మ కంటికి రెప్పలా కాచి కాపాడి ఉదయాన్నే లేచి మీకు స్తుతించే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రం ప్రభా. ఎంతో మంది నిద్రకు వెళుతున్నారు, కానీ నిద్ర లేవలేకపోతున్నారు ప్రభా. ఈ రోజు ప్రభా, ఈ రోజు ప్రాణముతో జీవముతో మరొకసారి లేచి మేము స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం ప్రభా. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఈ బిడ్డల సమస్యలు తొలగించండి ప్రభా. ఈ బిడ్డల యొక్క వ్యాధులను తొలగించండి ప్రభా. ఎక్కడెక్కడ నొప్పి వేదన ఉందో, ఎక్కడెక్కడ భయంకరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో, రకరకాల గడ్డలు వైరస్ రకరకాల భయాందోళనలతో బాధపడుతున్నారో ప్రభు యొక్క శిలువ ముద్ర వేసి ప్రార్థన చేయండి. అక్కడ మీ కుడి చేతిని ఉంచి ప్రార్థన చేయండి.
యేసు నామములో ఆ గాయాలు తొలగిపోవును గాక, ఆమేన్. వేదనలు తొలగిపోవును గాక, ఆమేన్. కష్టాలు తొలగిపోవును గాక, ఆమేన్. ఆర్థిక సమస్యలు తొలగిపోవును గాక, ఆమేన్. మానసిక శారీరక గాయాలకు స్వస్థత కలుగును గాక, ఆమేన్. ఈ బిడ్డలకు శాంతి సమాధానం లభించును గాక. ఆమేన్. యాజకుల నోటిలో నుంచి వస్తున్న ఒక్కొక్క మాట ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు చేస్తానని వాగ్దానం చేసిన దేవా స్తోత్రమయ్యా. ఈ ప్రార్థన మీ బిడ్డల కొరకు చేస్తూ ఉండగా అది పరలోకములోనికి చేరుకునుగా, ఆమేన్. ఈ దీవెనలతో ఈ బిడ్డలు నింపబడుదురుగా. ఆమేన్. ఓ ప్రభువా, ఈ కొద్దిపాటి ఆరాధనలో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మేము ఆరాధిస్తూ ఉండగా, పాలు పంచుకుంటూ ఉండగా, ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన ద్వారా మేము విశ్వాసంలో బలపడుతున్నాము, ఎంతో సంతోషము సమాధానముతో మా పనులన్నీ కూడా చేసుకుంటున్నామని ఎంతో మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రభా ఈ బిడ్డల యొక్క భయాన్ని తొలగించమని, ఈ బిడ్డల యొక్క బాధలను వేదనలు తొలగించమని ప్రభా ఈ ఆరాధన ముగించుకుని ఈ బిడ్డలు ఏ పని చేసినా ఆ పనిలో గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన ముగించుకుని ఈ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఈ బిడ్డలకు తోడుగా ఉంటూ గొప్ప విజయముతో తిరిగి వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంటర్వ్యూకి వెళుతున్న బిడ్డలు దీవించండి ప్రభా, పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి, వెళ్ళిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రభా ఇక్కడటువంటి యవనస్తులకు మంచి వివాహ సంబంధాలను దయచేయమని, మంచి ఉద్యోగాలను దయచేయమని, వివాహమైనటువంటి బిడ్డలకు మంచి సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలతో బాధపడుతున్న వారికి విడుదల, స్వస్థత, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. చిన్న ఆరి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను ప్రభా, మీరే ఆ బిడ్డలను కాచి కాపాడి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అందరూ కూడా మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. గొప్ప దేవుని యొక్క ఆఖరి ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. ఇంకా చాలా మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా, లైవ్ చాట్ల ద్వారా మెసేజెస్ పంపిస్తున్నారు. ఆ బిడ్డలందరి యొక్క సమస్యలకు జవాబు అతి త్వరలోనే వచ్చును గాక. అలాగే ఈనాడు ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ యొక్క ఆరాధనను స్పాన్సర్ చేయబోతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. రెండు చేతులు జోడించి ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరించమని కోరుతున్నాను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.